అందరికీ శనార్థులలో ఎట్లున్నారు నిమ్మలమేగా. ఇక మరి నా నోరు సంగతి అంటారా, నిన్న జై భారత్ మాతాకి జై అనబట్టి ఇగో గిట్ల అయిపోయా నా నోరు. ఇక మీ నోరు కూడా గట్లనే కావచ్చు, కానీ ఇక రాష్ట్రంలో అయితే చాలా ముచ్చట్లు ఉన్నాయి. వీళ్ళు ఇటు జగ్గారెడ్డి సార్కు కేటీఆర్ సార్కు మధ్య లడాయి నడుస్తున్నది. ఇక అయోధ్య రామయ్య పరపతి అయితే ఇక కొంచెం పెరిగాయి. ఇక మరి షర్మిలకు అయితే ఇగో ఇటు జగన్నాథ్ సార్ను ఇక గట్టిగా అరుచుకుంటున్నది. ఇగో ఇటువంటి మంచి ముచ్చట్లు ఉన్నాయి. మరి ఇక చూద్దాముండా మన రచ్చరచ్చ వార్తలు. ఇక మరి హాస్టల్లో చాలా మంది పిల్లలు ఉంటారు. ఇక మరి వాళ్ళకు సరైన భద్రతలు ఉన్నాయా లేవా ఏం సంగతి అని చెప్పి ఇక మరి ఎవరైతే ప్రభుత్వం ఉన్నదో వాళ్ళన్నిటికీ చూసుకోవాలి. ఇక మరి ఇప్పుడు ఆడపిల్లలకు మరి భద్రత ఏడున్నది. ఇక మొన్న చూసినాం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఇక పాపం ఎవరో దుండగులు రాత్రి పూట వచ్చి డోర్లు కొడుతున్నారంట. ఇక మరి గింత అన్యాయం ఉంటా అందులో తెలంగాణ రాష్ట్రంలో యోగి సికింద్రాబాద్ పీజీ కాలేజీలో కూడా గిదే పరిస్థితి ఉన్నది. ఇక పాపం ఆడపిల్లలు అయితే హాస్టల్ బయట కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఇక మరి ఏం సంగతి ఎట్లున్నది ఒకసారి అరుచుకుందాం పండి. రాను రాను హాస్టళ్ల పరిస్థితి ఆగమైపోతున్నదుల్లో. హాస్టల్లా అన్నం సంగతి అంటారా, ఇక దేవుడెరుగు. పాపం హాస్టల్లా రక్షణ లేదని చెప్పి ధర్నా ఎట్లా చేస్తున్నారో చూడుండ్రి. వీసీ రావాలి న్యాయం చేయాలి అని చెప్పి ధర్నా చేస్తున్నారు. గా తీర్లున్నాయి గిలా బాధలు. ఇది ఆయనతో ఎన్నో అనుకోవాలరుల్లో మన సికింద్రాబాద్ పీజీ హాస్టల్ అయ్యింది. అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా ఆగంతకులు వచ్చిర్రంట లోపలికి. ఇంకేమున్నా చెప్పుండ్రి, ఆడబిడ్డలంతా కలిసి ధైర్యం తెచ్చుకొని చున్నీలు కట్టి మొత్తం మీద పోలీసులకు అప్పచెప్పిర్రు. ఇక సుక్కలు చూపించిర్రుల్లో ఆడబిడ్డలైనా వచ్చిన వాళ్ళకు. ఇక మరి మొత్తం మీద పోలీసులు అయితే దుండగులను పట్టుకొని పోలీస్ జీప్లు ఎక్కించిర్రు. ఇక మొత్తం మీద మాకు న్యాయం చేయాలి, అప్పటిదాకా మేము లేచేదే లేదు అని చెప్పి గీ తీర్ల ధర్నా చేసిర్రు. హాస్టల్లా భద్రత కూడా లేదు, హాస్టల్లా ఎవరు పట్టించుకుంటలేరు, హాస్టల్లా చాలా సమస్యలు ఉన్నాయి. జర ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్తే ఎంబడే హామీ ఇచ్చిండు ప్రిన్సిపల్ సారు. ఇటువంటి ఏం కాకుండా చూస్తాం, హాస్టల్లా సీసీ కెమెరాలు పెడతామని చెప్పి హామీ ఇచ్చిండు. అయినా ఇటువంటి సంఘటనలు చాలా అవుతున్నాయి ఈ నడుమ. మరి ఈ ముచ్చట మీద పోలీసు ఏం మాట్లాడుతున్నాడో ఏనుండ్రి. సో అండ్ ఫ్యూ థింగ్స్ లైక్ లైటింగ్ ఎక్కడ లేదు. తర్వాత కొన్ని కాంపౌండ్ వాళ్ళు కొద్దిగా అక్కడ సేఫ్టీ లేదు, అక్కడ దానివల్ల ఎవరైనా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని. తర్వాత కిటికీలు కొద్దిగా రోడింగ్ బండి బయట ఇదాన్ని కూడా చేస్తున్నాం. సో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కొన్ని దే హ్యావ్ డిస్పర్స్డ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అండ్ they are preparing a detailed letter and they will present it to registrar and DC. They are saying one more person or two more persons will have come అని చెప్తున్నారు. But we have to verify. ఇన్నర్ గదుల్లో ఇక చూడాలి. మరి ఈ నడుమ ఇసొంటి పంచాయతీలు చాలా అవుతున్నాయి. ఇక మరి రేవంత్ రెడ్డి సారు దీని మీద ఏం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడో ఏమో.
ఇక మన తెలంగాణ రాష్ట్రంలో షర్మిలక్క పాదయాత్ర చేసింది. ఇక మరి పాదయాత్ర రేవంత్ రెడ్డి సార్ చేస్తే ఏం కామెంట్ చేసిందో తెలిసే కదా. పాదయాత్రలతో నడిచే యాత్ర పాదయాత్ర అని చెప్పి షర్మిలక్క చెప్పుకొచ్చాయి. ఇక మరి దాని మీద ఎంత ట్రోలింగ్ అని సోషల్ మీడియాలో ఇక గీ తీరులో షర్మిలక్కకి అయితే తెలంగాణ రాష్ట్రంలో పరపతి ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో షర్మిలక్క పేరే వేరు. షర్మిలక్క లెక్కనే అలాగున్నది. ఇక షర్మిలక్క అయితే మాటలు ఆటం బాంబు లెక్క వెళ్తున్నాయి. ఒకసారి చూసొద్దాం పండి. తెలంగాణ రాష్ట్రంలో షర్మిలక్క పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎన్నో డైలాగులు కొట్టింది. కానీ ఆ డైలాగులన్నీ శివం ముందు డప్పు కొట్టినట్టే అయ్యింది. ఇప్పుడు అట్లా కాదుల్లో అక్క డైలాగులు ఆంధ్ర రాష్ట్రంలో ఆటం బాంబు లెక్కనే వెళ్తున్నాయి. రాజశేఖర రెడ్డి బిడ్డకు ఒక భారం ఉంది, బాధ్యత కూడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజలందరినీ సమానంగా ప్రేమించారు. ఆ రాజశేఖర రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది. ఆ రాజశేఖర రెడ్డి గారి రక్తం, ఆ రాజశేఖర రెడ్డి గారి రక్తం ఈ ఒంట్లో ప్రవహిస్తుంది. ఇగో గుంటూరు కాదు ఇది గుంటలూరు అని చెప్పి ఇగో గీ తీర్లు అరుచుకున్నది. ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఇది గుంటూరు, ఇది గుంటూరా, గుంటలూరా, గుంటూరేనా? నాకెక్కడా గుంటూరు కనిపించేది. ఎక్కడ చూసినా గుంటలే ఉన్నాయి. గుంటలూరు కాబోలు పేరు మార్చేశారేమో అనుకున్నా. గుంటూరా, గుంటలూరా. అంతేకాదుల్లో ఆంధ్ర రాష్ట్రంలో అక్క బీజేపీ పార్టీకి మరొక పేరు పెట్టింది. ఇక మరి ఏం పేరు ఇనుండ్రి. బీజేపీకి వేరే ప్రజెన్స్ అవసరం లేదు మన రాష్ట్రంలో. మిగతా దేశం మొత్తంలో బీజేపీ పార్టీ బీజేపీ అయి ఉండొచ్చు, కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మిగతా దేశంలో బీజేపీ వేరేమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వీళ్ళల్లోనే ఉంది. సేమ్ ఇదే లెక్కల వైఎస్ఆర్ పార్టీని కూడా అరుచుకున్నది. ఇక వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ కాదంట. ఇగో చెప్తున్నది ఇనుండ్రి అక్క. మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణ, సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారయ్యింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు. ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. ఇన్నర్ గదుల్లో ఇట్లా కొత్త పోగొట్లో పోతున్నది షర్మిలక్క. ఇక చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏమో. వారెవ్వా అయోధ్య రామయ్య పరపతి మనందరికి తెలిసిన విషయమే. ఇక మన దేశపోళ్ళు అయోధ్య రామయ్యను పూజించడు మనందరికి తెలిసిన విషయమే. కానీ అమెరికోళ్ళు కూడా రామయ్య దేవుని గొలుసుకుంటున్నారు. విమానాలలో ఎక్కువ కూడా అయోధ్య రామయ్యను గొలుసుడు అంటే ఇక మామూలు ముచ్చట నా చెప్పుండ్రి. ఇక మరి ఎవరు గొలిచిరు ఏం సంగతి ఎంత మంచిగా ఉన్నది ముచ్చట ఒకసారి చూద్దాం పండి. అయోధ్య రామయ్య అంటేనే ఎంతో గర్వకారణములు మన దేశానికి మన ప్రపంచానికి. ఎందుకంటే 500 ఏళ్ళ ఆరాటం, 500 ఏళ్ళ పోరాటం మొత్తం మీద మొన్న గుడి నిర్మాణంతో ఇక పూర్తయిపోయిందో. ఎప్పుడైతే గుడిలా ప్రాణప్రతిష్టతోని బాలక్రామ్ అడుగు పెట్టిండో అప్పటి సంది దేశంలో ఉన్నటువంటి హిందువులంతా మస్తు సంతోషపడుతున్నారు.
హిందువులే కాదుల్లో దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు, దేశంలో ఉన్నటువంటి ముస్లింలు అయోధ్య రామయ్య గుట చాలా మంది దండం పెట్టిన వాళ్ళు ఉన్నారు. అసొంటి అయోధ్య రామయ్య కీర్తి ఇంకా జర వెరిగిందుల్లో ఈ వీడియోతోని. ఒకసారి ఈ వీడియో చూడుండ్రి. చూసిర్రు కదా, అమెరికా దేశపోళ్ళు విమానం లెక్కి ఆకాశంలో అయోధ్య రామయ్యను చూపిస్తున్నారు. ఇక చూస్తుంటే చాలా సంబరం అనిపిస్తున్నదిలే. మన దేశంలో అయోధ్య రామయ్యను కొలుసుడు సహజమే, కానీ పక్క దేశంలో ఉన్నటువంటి అమెరికోళ్ళు కూడా అయోధ్య రామయ్యను హక్కున చేర్చుకున్నారంటే మామూలు ముచ్చట నా చెప్పుండ్రి. ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదో. చల్ జగ్గారెడ్డి సార్ అంటే జగ్గారెడ్డి సార్ ఎప్పో ఇక వార్నింగ్లో మీరు వార్నింగ్లు ఇస్తున్నాడు. ఇక మరి తొడగొడితే నువ్వు వాడ భయపడతావు అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక మరి బాలయ్య బాబే పరిశాన్ అవుతుండొచ్చు ఈయన సార్ వార్నింగ్లకు. ఇక మరి ఏం వార్నింగ్లు ఇస్తున్నాడు, ఏం సంగతి సార్ అచ్చుకోదాం పండి. నిన్న జగ్గారెడ్డి సారు ప్రెస్ మీట్ పెట్టిండు. మరి ఏమన్నాడో ఇనుండ్రి. మనము నిన్న మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. నీ రెండునే బెస్ట్ లాస్ట్కి. అవును సారు, రోజు మాట్లాడుతున్నారు కానీ మీరేం సైకిల్ చేస్తున్నారు. మనము నిన్న మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. నీ రెండునే బెస్ట్ లాస్ట్కి. చూసిరు గదుల్లో ఏవో రెండున్నాయి అంటున్నాడు కానీ ఆ రెండేందో మనకు తెలియదా. ఇక మరి అసలు సంగతి ఏందో చెప్పుండ్రి సారు. ఆ రోజు కేసీఆర్ గారు కానివ్వండి, లేకపోతే ఇటు జానారెడ్డి గారు, మా ఎంపీలు, మా నాయకులు, మా మంత్రులు అందరూ కూర్చొని సమిష్టి నిర్ణయంలో నుంచే ఈ యొక్క విభజన మొదలు జరగాలి, రాష్ట్రం రావాలి. అందులో ఎవరో ఒక పెద్ద మనిషిని పెట్టి అతని ద్వారా సక్సెస్ఫుల్గా జరగాలి. రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా క్లెయిమ్ చేసుకోండి, కానీ రాష్ట్ర విభజన జరగాలి అని చేసి లాస్ట్కి ఎవరిని తెచ్చిరయ్యా అంటే ఒక పెద్ద మనిషిగా, ఒక పద్ధతితోటి, ఒక మంచి విధానంతో, ఒక మంచి ఆలోచనతోటి ఆ రోజు కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ బలిదానాలు, ఉద్యమాలు ఇందులో నుంచే ఎవరయ్యా అని అన్నప్పుడు కోదండరాం గారిని జేఏసీ కన్వీనర్గా, చైర్మన్గా తీసుకొచ్చి పెట్టారు. ఇది నిజమే కదా, ఇది జగమెరిగిన సత్యమే కదా. ఓహో, కోదండరాం సార్ ముచ్చట్నా సారు. కోదండరాం గారు ఆ రోజు పెద్ద మనిషిగా అందరం చేసిర్రు. చక్కగా ఆయన మంచి ఒక భీష్ముని తీరుగా ఆ పాత్ర, ఒక భీష్మ పాత్ర పోషించండు. భీష్ముడు యుద్ధం కంటే ముందు ఎప్పుడైనా సరే సభలో కూర్చున్నప్పుడు భీష్ముడు ఏం చెప్పేవాడు, అటు కౌరవులను ఇటు పాండవులను అందరినీ సంజాయించి ఇట్లా సమన్వయం ఎట్లయితే భీష్ముడు మహాభారతంలో భీష్ముని పాత్ర ఎట్లయితే ఉండేనో తెలంగాణ ఉద్యమంలో జేఏసీ పేరు మీద కోదండరాం గారి యొక్క పాత్ర ఆ రకంగా చేయడం జరిగింది. అందులో నుంచే ఆనాటి దాంట్లో నుంచే ఓకే విభజన జరిగిపోయింది. ఇన్నర్ గదుల్లో ప్రొఫెసర్ కోదండరాం సారు భీష్ముని లెక్క కొట్లాడిండు అని చెప్పి అనుకొస్తున్నాడు. కానీ కేసీఆర్ సార్కు, కేటీఆర్ సార్కు, హరీష్ రావు సార్కు నడుమ మీకు పంచాయతీ ఏంది సారు? నేను అడుగుతున్న కేటీఆర్ని ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు పంచాయతీ ఆడొచ్చింది. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నిర్ణయంలో భాగమే సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ నిన్న గవర్నర్ గారితో కలిసిన అదే గవర్నర్ కోటాలో కోదండరాం గారిని పెట్టాలి, ఆ పేరుని ఆయన ప్రపోజల్ మూవ్ చేసింది. నిన్న ఆయనను ఎమ్మెల్సీగా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
సీఎం రేవంత్ రెడ్డి గారు మూవ్ చేశారు. అవును సారు, ఈ ముచ్చట మీదనే దంచుడే దంచుతున్నారు ఇటు కేటీఆర్ సారు అటు హరీష్ రావు సారు. ఇక నిన్న నుంచి కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు, కోదండరామ్ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇన్నర్ గదుల్లో గీతీర్లు అరుచుకున్నాడు జగ్గారెడ్డి సారు. ఇంతే గదుల్లో చాలా మాటలు అన్నాడు, ఒకసారి ఇనుండ్రి. నేను అడుగుతున్నా, ఇదే కేటీఆర్ హరీష్ రావు అని అడుగుతున్నా, మీరు ఆ రోజు జేఏసీగా కన్వీనర్ గా జేఏసీ తెలంగాణ రాష్ట్ర విభజన కోసం జేఏసీ కన్వీనర్ గా ఏర్పడ్డాక కోదండరామ్ ఇంటికి పోయి ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోలేదు, ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోయిరు మీరు? కేసీఆర్ గారు పోయిరు, హరీష్ రావు పోయిండు, మరి మీరు ఆయన ఇంటికి పోయి ఆయనను ఆ రోజు మీరు ఆయనను ఎట్లా మంచిగా చేసుకోవాలి, ఆయనతో ఎట్లా మంచిగా ఉండాలి, అయ్యప్ప అన్నారు, కాలు మొక్కిరు, నువ్వే దైవం అన్నారు, నువ్వే దేవుడు అన్నారు విభజన టైంలో కోదండరామ్ గారిని. అప్పుడేమో నీ కోదండరామ్ జేఏసీ పేరు మీద రాష్ట్ర విభజన కోసం, మీకేమో కోదండరామ్ గారు అప్పుడేమో దేవుడు తీడు కనబడ్డాడు రాష్ట్ర విభజన కంటే ముందు. విభజన అయ్యేంత వరకు మీరు గవర్నమెంట్ వచ్చేంత వరకు కోదండరామ్ గారిని మీరు చెయ్యి వదలలేదు, ఆయన కాళ్ళు కూడా వదలలేరు మీరు. రాష్ట్రంలో ఈ మొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత 9 ఏళ్లలో కోదండరామ్ గారికి ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చిండా? అమ్మర బిడ్డ ఇన్నారుల్లో సారు డైలాగు. నేను ఇక్కడ తొడగొడితే నీ గుండె జల్లు మంటదాడ కేటీఆర్ నీకాడ. జర మళ్ళొకసారి చెప్పుండ్రి సారు. నేను ఇక్కడ తొడగొడితే నీ గుండె జల్లు మంటదాడ కేటీఆర్ నీకాడ. ఇక జగ్గారెడ్డి సారు ఈ తీరులో అంటున్నాడంటే మరి కేటీఆర్ సార్ ఏమన్నాడో ఇంతకు ముందు ఒకసారి చూడుండ్రి. ఈ 420 హామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టవలసిన బాధ్యత మనదే ఉంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇడిచిపెట్టాం, ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టాం. చూసిరు కదా, అయ్యో దీనికే గీ తీరులో సమాధానం ఇచ్చిండు. ఏం మజాక్ చేస్తున్నావా కేటీఆర్? ఏమనుకుంటున్నావు? నీకు పద్ధతి ఉందా? అదేమన్నా అంత పెద్ద తీసుమార్ కానివా? నువ్వు బట్టలు ఇప్పి కొట్టేంత తీసుమార్ కానివా? చాలు. మా పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన ఆ ట్రీట్మెంట్ సూపర్ ట్రీట్మెంట్ ఇచ్చిండు, సరిపోతుంది అది. రా, నువ్వు కావాలంటే మా బావ దగ్గర రా, ఒక రోజు రా, టైం పెట్టుకుంటా రా. మా బావ టైం పెట్టుకుని రా, నీకు అంత నీకు ఇప్పాలని షోకుంటే రా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు అట్లా సవాల్ ఇస్తున్నావు? నీ కెపాసిటీ కాదది. నీకు మేము ఎంతమంది మంచి దరకాలం ఇప్పలేము, నువ్వెంత నీ లెక్కెంత? అట్లా కాదు కదా. అట్లా ఎట్లా మాట్లాడుతావు? నోరు ఉంది కదా అని మాట్లాడుతూ పోతావా? మాకు రావా మాటలు? మాకు రావా తిట్లు? పద్ధతి కాదు అట్లా. వద్దు. ఎందుకు గౌరవం ఖరాబ్ చేసుకుంటావు కేటీఆర్ గారు? మీరు వద్దు. ఓకే అమ్మయ్య ఆఖర్లో ఓకే అన్నాడు కదా. ఇక చూడాలి మరి ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్లా అరుచుకుంటారో జగ్గారెడ్డి సార్ను. ఇక కేసీఆర్ సార్ బయటికి వచ్చిండు. ఇక బయటికి వచ్చినాక యుద్ధం ఎట్లుంటుంది చెప్పుండ్రి, మామూలుగా ఉంటుందా? ఇక మరి అటు రేవంత్ రెడ్డి సార్ ఇంతకు ముందే చాలా గట్టిగా అరుచుకున్నాడు, ఇప్పుడు గట్టిగా అరుచుకోనికే తయారున్నాడు. ఇక మరి ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టిండు, ఏమేమి సంగతి ఎట్లున్నదో ఒకసారి అరుచుకుందాం పండి. చూస్తున్నారు కదుల్లో కేసీఆర్ సార్ను. పాపము ఆపరేషన్ అయ్యి ఇన్ని దినాలు ఎటు పోకుండా పార్టీ కోసం ఏం మాట్లాడకుండా ఆయే. ఇప్పుడు సారు ఆరోగ్యము అల్కగైనట్టున్నది, ఒక లెక్కలకు వచ్చిండు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్పి అనుకున్నట్టున్నాడు. ఇక పార్టీ నేతలతోని మీటింగ్ పెట్టిండు. పార్లమెంట్ ఎలక్షన్స్లలో పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, పార్టీని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని చెప్తుండేయో ఇట్లా రామన్న రాసుకుంటున్నాడు. రామన్న ఒక్కడే కాదు, అందరి నేతలు ఇట్లనే రాసుకున్నారు. ఇక సారేమో పంతులు అయ్యిండు, వీళ్ళేమో పిల్లలు అయ్యిర్రు.
కొన్ని దినాలైతే నేనే ప్రజలలోకి వస్తా, ఏం బాధపడకుండ్రి, ఏం భయపడకుండ్రి అని చెప్పుకొచ్చిండు కేసీఆర్ సారు. ఇక కొన్ని దినాలైతే మనం కష్టపడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక పార్టీ కోసం కష్టపడాలి, ఎంపీ సీట్లు గెలవాలి అనుకొచ్చిండు. వారెవ్వా అయ్యో వీళ్ళిద్దరు నడుమ జమకు జమ జజ్జనకు అన్నట్టే ఉన్నది పరిస్థితి. ఇక మరి సీతక్క మనందరికి తెలిసిన విషయమే, కేటీఆర్ సార్ మనందరికి తెలిసిన విషయమే. ఇక కేటీఆర్ సార్ రేవంత్ రెడ్డి సార్ మామూలుగా అరుచుకోలే. ఇక మా సీఎం నడుచుకుంటావా అని చెప్పి చాలా గట్టిగా అరుచుకుంటున్నదుల్లో ఇక మరి ఏం అరుచుకున్నది ఏం సంగతి ఒకసారి చూద్దాం పండి. ఇటు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మస్తు లడాయి నడుస్తున్నదుల్లో కేటీఆర్ సారు ఒక ట్వీట్ చేసిండు కదా. ఆ ట్వీట్ మీదనే నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిండు. ఇక మరి ఆ ట్వీట్ కోసం ఏం మాట్లాడిండు, ఎవరినేమన్నాడో ఒకసారి వినుండ్రి. కనకపు సింహాసనమున శునకము గుర్చుండబెట్టి శుభలగ్నమున పట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి అన్న. అంటే మంచి ముహూర్తం చూసి ఒక శునకాన్ని తీసుకొచ్చి మరి ఒక మంచి పదవిలో పెట్టిన నీచ మానవులు తమ వెనుకటి గుణాలు మానరు అని సుమతి శతకంలో ఏనాడు చెప్పారు. కాబట్టి వారి గురించి నేను మాట్లాడినా నోరు ఖరాబ్ చేసుకో. విన్నర్ గదుల్లో కాంగ్రెస్ పార్టీలనంటే మంత్రి సీతక్క ఊకుంటదా చెప్పుండ్రి. ఇక మంత్రి సీతక్క కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది. ఒకసారికి ఇది చదువుండ్రి. చదివిరు కదా ఎట్లా సమాధానం చెప్పిందో. ఇక దయ్యాలే వేదాలు వర్ణిస్తున్నట్లున్నది. ఇక దురహంకారానికి మీరే నిదర్శనము, అందుకే మిమ్మల్ని ప్రజలు ఓడించిరు అని చెప్పి గీ తీరులో రాసుకొచ్చింది మంత్రి సీతక్క. ఇట్లా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మస్తు లడాయి నడుస్తున్నదిలా. చూడాలి మరి వీళ్ళ కొట్లాట పంచాయతీలు ఏడు దాకా పోతాయో ఏమో. ఈ పూరన్ వీడియో చూస్తే మీరు మస్తు పరిశాన్ అవుతారు. ఇక మరి అన్ని వీడియోలు వేరు, ఈ వీడియో వేరు. ఇక మరి డిగ్రీలు పీజీలు చేసినటువంటి మీకే ఇంత తెలుగు ఉంటే ఇక మీకంటే ఎక్కువ తెలుగు ఉన్నది ఈ పూరన్కి. ఇక ఆ వీడియో ఏందని చెప్పి మస్తు పరిశాన్ అవుతున్నారులే. ఒకసారి ఆ వీడియో చూడుండ్రి. సోషల్ మీడియాలో ఇప్పటిదాకా చాలా వీడియోలు ఫేమస్ కావచ్చు, చాలా వీడియోలు వైరల్ కావచ్చు, కానీ ఈ వీడియో తర్వాతనే అన్ని వీడియోలు గంతగానే మేము మతలాబున్నది అనుకుంటున్నారా? ఈ వీడియోలా ఒకసారి మీరే చూడుండ్రి. చూసిరు కదా ఎడ్ల బండి అనుకొని పరిశాన్ కాగలరా ఇంత. సేమ్ అచ్చు గుద్దినట్లే ఎడ్ల లెక్కనే కుక్కలను జోడించి గిట్లా తయారు చేసి గీ తమ్ముడు బండి. బండి ముద్దుగా తయారైనాక రేగి పండ్ల కొమ్మలేసుకొని పోతున్నాడు. అయినా డిగ్రీలు పీజీలు చేసినాం, మనకే ఇంత మంచి చక్కటి ఆలోచన రాకపాయే. ఈ బడి చదివే పూరడు భలే ఆలోచించిండులే. ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదుల్లో. చూసిరు కదా మన రచ్చరచ్చ వార్తలు. ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 ఛానల్ను. ఇక మళ్ళా కలుసుకుందాం.